యేసయ్య మాట జీవపు బాట. ప్రైజ్ ది లార్డ్. నేటి ధ్యానము, సమాధానమును ఎలాగూ పొందగలము. ప్రతి మనిషికి సమాధానము ఎంతో అవసరమై ఉంటుంది. సమాధానము కొరకు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. దాని కొరకు ఎన్నో ప్రయాసలు పడుచు ఉన్నాడు మనిషి. దేవుని వాక్యమును గైకొనుట ద్వారానే, దేవుని వాక్యమును ప్రేమించుట ద్వారా, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించుట ద్వారా సమాధానాన్ని మనము పొందుకోగలుగుతాము. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనములో, నీవు నా ఆజ్ఞను ఆలకింపవలెనని ఎంతో కోరుచున్నాను, ఆలకించినేడలా నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండునని వ్రాయబడి ఉన్నది. కాబట్టి వాక్యములను చదివి వాటిని ధ్యానించుట మాత్రమే కాదు కానీ వాటిని మనము గైకొనవలసి ఉన్నది. యోబు యొక్క సాక్ష్యాన్ని మనము చూడగలుగుతాము. దేవుని నోటి మాటలను తన స్వాభిప్రాయము కంటే, అనగా తన ఆహారము కంటే ఎక్కువగా ఎంచినట్లు మనం చూడగలుగుతాము. మరి పాత నిబంధన భక్తునికి అంత వైరాగ్యం ఉన్నప్పుడు, యేసు రక్తం చేత కడగబడిన మన జీవితాలలో దేవుని వాక్యము మీద ఎంత మక్కువ కలిగి ఉండాలి. నిజమే కదా. ఒకడు వాక్యమును విని దాని ప్రకారము చేయకపోయినట్లయితే శోధన దినములో అతని ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే, ఒక హెచ్చరికగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 26-27లో అతని ఆత్మీయ జీవితము కూలబడి పూర్తిగా నాశనమగునని హెచ్చరిస్తున్నారు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందుముగాక. ఆమేన్. ప్రేమ స్వరూపి, కృపగల దేవా, మీకు స్తోత్రం నైనా. ఇంతవరకు మా జీవితాలలో మీ వాక్కులను వినటానికి కృపనిస్తూ ఉన్నందుకు స్తోత్రం నైనా. వాటిని విని విడిచిపెట్టక వాక్యానుసారముగా జీవిస్తూ అనేకులకు మార్గదర్శకులుగా ఉంటూ సమాధానమును పొందుకొనుచు మీ సమాధాన రాజ్య వారసులుగా మార్చబడటానికి ప్రతి ఒక్కొక్కరికి కృప చూపమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.